మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో ఉన్నాం ఈరోజు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ చాలా వరకు బాగుంది అని చెప్తున్నారు. అయితే ఎంతవరకు బాగుందో అని చెప్పేసి గ్రామాల్లోకే వెళ్ళి వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి ఏ విధంగా ఏ మేరకు అభివృద్ధి జరుగుతుందో, ఎంత మేరకు శాంతి భద్రతలు ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? శ్రీను, శ్రీరాంపురం తండా. శ్రీను గారు, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఇబ్బంది లేదు. కూటమి గురించి అసలు తిరిగే లేదు. సూపర్ పనులు చాలా అవుతున్నాయి. దానివల్ల బాధపడే పని లేదు. ఓకే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దేని గురించి కానీ బాధపడే పని. మురికి కావాలి తెప్పించాను, రోడ్లు వేయించాను, దానికి ఇబ్బంది ఏం లేదు. మందు కూడా రేటు తగ్గింది, బ్రహ్మాండం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది, ఇబ్బంది లేదు దానివల్ల. సూపర్. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా తేడా ఉంది. సగం పైన పెంచుంది అనమాట. ఏంటి? దేని గురించి ఇబ్బంది ఉంది. గొడవలు లేవు, మంచి చెడ్డ బాగుంది. బగాదులు ఏం లేవు. అంతకుముందు చూస్తే ముందే దడగని పారిపోయేవాళ్ళు ఆఫీసర్ మొత్తం. బ్రహ్మాండం ఉంది. ఆ పరిపాలన అలాంటిది. ఈ పరిమాణం ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచిపోయింది. అభివృద్ధి పరంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాదే బాగుందని చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలలు బాగుంది, ఇదంతా బాగానే ఉంది, శాంతి భద్రతల విషయంలో కూడా అందరు చెప్తానే ఉన్నారు. మీకు తెలిసి మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగిందా? మా ఊళ్ళో ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదో మాటలకు పరిమితం అయినరు. మేము మాటలకు పరిమితం కాదు. ఏది ప్రభుత్వం సరే, మా ప్రభుత్వం అనేది మాది అంటే మాది, ఇంకంతే. మా ప్రభుత్వం అంటే మాదే. దానికి ఆయన 8 నెలలు ఈ లెక్కలో ఆయన 6 అని ఒక పథకం పెట్టిండు, కూటమి సూపర్ 6 అని. దాంట్లో 3 అయినాయి. అది కూడా ఏంటంటే వాళ్ళు ఏదో భారం వేసినారు కాబట్టి ఆ 3 కూడా అయినాయి. ఆ 3 కూడా తొందరలో చేస్తాడు. అది మాకు ఏది ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అయిందే. ఇప్పుడు 8 నెలల్లోనే 5 సంవత్సరాలు పరిపాలన చేసిండు ఆయన. ఏది గత చేసిన ఇబ్బందులకి, గత చేసిన అప్పులకో లేకపోతే దానికో దీనికో దేనివల్లనో అయినా అవన్నీ దాటుకొని ఆయన అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అనేది అసలు నెంబర్ 1 దీంట్లో. అసలు ఏది మేము పార్టీ పరంగా అనేది ఏదో అంటారులే, వాళ్ళు ఏదో ఆ నాయకులు కాబట్టో లేకపోతే ఆ కార్యకర్తలు లేకపోతే ఏదో వాళ్ళు ఏదో డబ్బు కొట్టుకుంటుంటారు, అది అంటారు. మాకు అది అవసరం లేదు. ఇది నెంబర్ 1. దీంట్లో అసలు ఇబ్బంది అనేది లేదు. ఓకే, ఎలా ఉంది మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత ఈయన పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఈయన పాలన నెంబర్ 1. ఆయన ఇప్పుడు శాంతి భద్ర అనేది ఏది నియోజకవర్గానికి కాపాడుకొని, ఏది గత ప్రభుత్వంలో సరే ఏదో అవన్నీ మనం చెప్పేది కాదు, భయపడతా బతికినరు. ఈ ప్రభుత్వంలో గుండెల మీద చెయ్యేసుకొని ఇంకొకటి మాట అంటే ఇంక అది బూతుగా ఉంటుంది, అది వద్దు. అది ఇప్పుడు దానికి దీనికి చాలా తేడా ఉంది. మీరేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అసలు ఆ మామూలు ఇబ్బందులు కాదు. అది ఇంట్లో మేము పండుకోవాలని అంటే భయపడతా పండినాం. ఇప్పుడు దేశావతు మల్లానాయకు ఏది మా ఊళ్ళో ఆయన ఊరు వదిలేసిపోయిండు. ఏది కానిస్టేబుల్ని పంపించి అది అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఒక విధంగా కాదు, అది అన్నీ అనుకుంటే ఇంకా ఆ బాధలు ఏదో మేదో చేద్దామని అంటే ఆయన నుండి మా ఎమ్మెల్యే గారు ఏది జోలకంట బెమ్మారెడ్డి గారు, వద్దు వాళ్ళు చేసిన వ్యవహారం మనకు వద్దు, మనం జాగ్రత్తగా వాళ్ళు చేసిన చెడ్డలు మనం చేస్తే వాళ్ళకి మనకేం తేడా అని ఆయన అన్ని విధాలుగా మాకు చెప్పుకుంటూ వస్తుండు. మేము దానికి సరేలేని ఆయన చెప్పినట్టు మేము కట్టుబడి ఉండం. వెంకటరమణ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయిపోయింది. మీకు తెలిసి ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలో అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలోనే? అంటే అంతకుముందుకి ఇప్పటికీ ఉన్న తేడా, మీరు ఒక పార్టీ మనిషిగా కాకుండా, మీరు ఏ పార్టీ కూడా నాకు తెలియదు, మీకు ఓన్గా మీకేమనిపిస్తుందో దాని గురించి చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీ అనే కానీ కూటమి ప్రభుత్వం మేము మానం చేస్తున్నాను.
ఈ 6 నెలలు 8 నెలలు అవుతుంది. బ్రహ్మాండంగా చేస్తున్నారు. జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా శ్రీరాంపురం తండాలో మల్లయ్య నాయక్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిర్మాణం చేస్తున్నారంటే ఏం చేశారు? వాటర్ పైపులు, ఈ రోడ్లు, మట్టి రోడ్లు, సైడ్ కాలువలు అసలు బ్రహ్మాండంగా తీశారు అండి. ఎన్ని రోడ్లు వేశారు సీసీ రోడ్లు మీ ఊర్లో? 2 వేసినారు. పార్టీ వాళ్ళు తిరిగేకెళ్ళి వేసుకున్నారా, నిజంగా అవసరం వెనకెళ్ళి వేసారు? అవసరం కల్లే చేసినారు, అంతే చేసినారు. ఓకే, పొలాలలోకి వెళ్ళే రోడ్లకి కూడా కొన్ని గ్రామాలకు వచ్చినాయి, చేశారు అవి కూడా? మట్టి రోడ్లు చేశారు కానీ శాంక్షన్ చేశారు, అవి ఇంకా రాలేదు. ఓకే, ఎలా అనిపిస్తుంది? మీరైతే న్యూట్రల్గా మాట్లాడి ఉన్న వ్యక్తి ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిలాగా ఉన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? మన నియోజకవర్గంలో అంతకు ముందున్న ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పరిపాలనకి ఉన్న తేడా మీకు ఏమాత్రం అన్నా కొంచెం తెలుస్తుంది? అంతకుముందు ప్రభుత్వం అంటే వాళ్ళు తిట్టడం చేయటం అసెంబ్లీలో, అసలు రోజా కానీ ఆయన కొడాలి నాని ఆ తిట్టడంలోనే రాజకీయం అక్కడే పోయింది. అది వైసీపీ లేదు. అది మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మామూలు చేస్తున్నాడు అండి. ఏంది మన గుల్లపాల్లో మామూలుగా చేశారా? చంద్రయ్య గారిని మన కోని కోసినట్టు కోసి మామూలుగా చేసినారా? అసలు ఏం చేసిండు? ఒక రోడ్డు వేయించిండా, ఒక ఏమన్నా చేసిండా? మా ఊరికైతే ఏం చేయలే రామకృష్ణారెడ్డి, అది నేను పక్కా చెప్తా. అంటే ఏం అవసరాలు ఉండి చేయలేదంటారు ఇంతకుముందు? అసలు ఏం చేసినారు? ఏం చేయలే. మరి ఏం చేసిన? స్విచ్లు నొక్కుతానే ఉన్నారు కదా, స్విచ్లు నొక్కిన డబ్బులు స్విచ్లు నొక్కిన డబ్బులు అయితే ఆయన కొంతమందికి ఏమో చేశాడేమో కానీ చాలా మందికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఏం రాలే. ఇప్పుడు ఇప్పుడు మేము నెంబర్ వన్గా ఈ అవన్నీ ఓకే. ఇంతకుముందు మీరు ఒకే గ్రామస్తులు, ఒకే గ్రామంలో రక్త సంబంధికులు కూడా పలు పార్టీలు ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని వేరువేరుగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఏ మేరకు అందరు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏ మేరకు అందరు కలిసి ఉంటున్నారు? ఆ రోజులలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసేపిద్దామన్నారు. మీ గ్రామంలో మనల్ని అడిగేవాళ్ళు పక్క వైసీపీ వాళ్ళని కూడా ఏ రోజు ఎవరిని పోయి ఒకరిని టచ్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. అదే వైసీపీ ఉన్నప్పుడు వచ్చి ఇంటికి వచ్చి కొట్టి చేసి ఆధార్ కార్డులు తీపించినారు. స్టేషన్కి పోతే నువ్వు వైఎస్ఆర్ కండ వేసుకుంటేనే, లేకపోతే కొట్టించి చేసినారు. మరి ఇప్పుడు మీరేం చేయట్లేదా వాళ్ళని? మీరేం చేయట్లేదా వాళ్ళని? ఏం చేస్తాం? ఆ రోజు వైసీపీ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినాం. ఏం చేస్తాం? ఇప్పుడు చేయాలంటే చేద్దాం. ఎవడా చంద్రబాబు నాయుడు ఏమో ఆయనేమో ఏం వద్దు అన్నాడు, ఏమో బ్రహ్మారెడ్డి ఏమో వద్దు అంటున్నాడు. చేయాలంటే ఎంతసేపు ఎత్తుకోపోతాం. మాకు తప్పదు అంతే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచి 8 నెలలు పూర్తి అయిపోయింది. మన ప్రాంతంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచి అభివృద్ధి, ఇప్పటి వరకు అభివృద్ధి అంటే ఏంటో నోసుకొని మన మాచర్ల నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను అని అన్నారు. అయితే ఆయన గెలిచి 8 నెలలు అవుతున్న ఈ సమయంలో మీ గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జరిగిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైనది ప్రజల మొత్తానికి కావాల్సింది ఒకటి వర్కపుడి సెల. ఓకే, అది మెయిన్ ప్రాసెస్ అనమాట. దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు కనపట్ల ఇంతవరకు. ఎందుకు పట్టించుకుంటున్నారుగా? పట్టించుకున్నా కానీ ఏం లేదు. ఇప్పుడు జగన్ గారు శంకుస్థాపన చేశారు, అంతకుముందు చంద్రబాబు గారు ఒకసారి చేశారు, రాజశేఖర గారు ఒకసారి చేశారు. కానీ శంకుస్థాపనలకే పరిమితం, కానీ పనులు అయితే కావట్లేదు. ఓకే, ఒక పర్మిషన్ అనేది ఉంటుంది.
పర్మిషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఎంపీ గారు చెప్పారు కదా, ఎంపీ గారు చెప్పేశారు. ఎప్పుడు వచ్చింది? దగ్గర సుమారు 1 సంవత్సరం ముందుగా, అంటే ఎలక్షన్ కోడ్కి ముందుగానే పర్మిషన్ వచ్చేసిందని చెప్పేసి ప్రచారం జరిగింది. పర్మిషన్ కూడా వచ్చింది, కాలువలు తీపిస్తున్నాం అని చెప్పి జేసీబీ పెట్టి గత ఎమ్మెల్యే గారు కనపడ్డారు. ఉం? పర్మిషన్ వచ్చింది, కాలువలు కూడా తీపిస్తూనే ఉన్నాము, జేసీపీ కాడ మేమే కూర్చున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు అని చెప్పి. ఏం అవ్వలేదు, ఓకే ఏం కాల ఓకే. కాలేదు. అయితే ఇప్పుడు వర్గపుడిశాల గురించి సీను గారు అని చెప్పేసి ఒక అతను చాలా పోరాటం చేస్తున్నాడు, పల్నాడు సీను గారు. మాకు కూడా వాట్సాప్ అతనిది గ్రూప్లో ఉన్నా నేను కూడా. ఓకే. ఇంతవరకు మాటలతోనే అవుతుంది కానీ పనులు అవుతాయి చెప్పట్ల. మాటలతో అయితే పనులు కూడా అయినాయి కదా. ఇప్పుడు వరికపుడిచెల ఏ మార్గంలో అయితే వెళ్తుందో అంతవరకు ఆ ప్లేస్ కోసం అని చెప్పేసి ఫారెస్ట్లో నుంచి వెళ్తుంటే ఫారెస్ట్ పర్మిషన్ కోసం వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వమని చెప్తే దానికి 14 కోట్లు అది అమౌంట్ కట్టడం కూడా అయిపోయిందని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. సీను గారు ఏమంటున్నారంటే రూపాయి కట్టలేదు ప్రభుత్వానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టాలి. సీను గారితో మీకు సంబంధం లేదు సార్, మీకు తెలిసిన పని చెప్పండి. ఇప్పుడు అదే కదా, మీరు పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు ఇప్పుడు అనుభవజ్ఞులు, అవును కదా. మీరు రాజకీయాలు చూసి ఉంటారు. నేను రాజకీయాల గురించి ఏ రోజు మాట్లాడను. ఓటు ఎన్ని వరకు మీరు అందరూ నాకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అనేది ఉండదు. కరెక్టే సార్, ఎన్నో రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు ఈ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు నేను చెప్పింది చేస్తాను అంటుండు, మీ దీని గురించి ఏమంటారు? మొన్న అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడారు, కానీ ఈ విషయంలో మాట్లాడలే. ఏది వరకప్పుడు అవును, మాట్లాడలేదు. చాలా చక్కగా మాట్లాడారు. అసెంబ్లీలో మొత్తం కూడా సైలెంట్గా తను మాట్లాడే మాట విధానాన్ని బట్టి అందరూ సైలెంట్గా విన్నారే, కానీ ఎవరు కూడా ఏంది బ్రహ్మారెడ్డి గారు అనేసి ఎవరు మాట్లాడాల. చాలా చక్కగా మాట్లాడారు. అయినా వర్గపుడిశాల గురించి ప్రస్థానమే తేలా. అది ఒక్కటి చేస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? మీకు తెలిసి మన నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే అంతకుముందు చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండేటి గ్రామాలలో. అంతకుముందు అంటే గత ప్రభుత్వం అంటే సుమారు 20-30 సంవత్సరాల నుంచి కూడా ఉండేది. పల్నాడు అంటే రాయలసీమ తర్వాత పల్నాడు అయిపోయింది. అలాంటిది రాయలసీమ ఇప్పుడు కొంచెం రగులుతుంది, కానీ పల్నాడులో ఆరిపోయి చక్కగా ఉందన్నమాట. ఎప్పటి నుంచి? ఈ మధ్యకాలం అంటే బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత, గెలిచిన తర్వాత గొడవలు అయితే ఏం లేవు. ఏ చిన్న చిన్న కుటుంబ పరంగా వస్తున్నాయి తప్ప పార్టీ పరంగా అయితే లేవు. ఓకే పెద్దాయన, మీకు తెలిసి మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా ఈ 8 నెలల్లో? అభివృద్ధి కార్యక్రమం అంటే మాకు ఒక 10 లక్షల రూపాయలు రోడ్డు వచ్చేసింది, సీసీ రోడ్డు. తర్వాత పైప్ లైన్ వచ్చేసింది, ఇది ఇంటింటి కుళాయిలు అని చెప్పేసి. ఆ తర్వాత పవర్ అంటే కరెంటు స్తంభాలు కూడా కొత్త, పాత 35 సంవత్సరాల నాడు వేసి తీసేసి మళ్ళీ కొత్త స్తంభాలు చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత గ్యాస్ డబ్బులు పడుతున్నాయంట. మీకు పింఛన్ వస్తుంది? ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000. అంతకుముందు 2,000. వెంకటేశ్వర్ గారు, కూటమి ప్రభుత్వం గెలిచి 8 నెలలు పూర్తి అవుతుంది. అభివృద్ధి పరంగా మీ గ్రామంలో ఏదన్నా మంచి పనులు జరిగినాయి? గ్యాస్ ఎత్తాడు, పింఛన్లు ఎత్తాడు, తెల్లటాలకు 6 గంటల ఇంటికే వచ్చేస్తారు. మరి అవతల మనం బతికింది కాకుండా అవతల రాజధాని అవుతుంది, పోలవరం అవుతుంది, అన్ని చేసుకుని రోడ్లు చేస్తాడు. ఈ ప్రభుత్వం మటుకు నెంబర్ 1గానే ఉందాయా. ఆ ప్రభుత్వం కదిలిస్తే తనతో జైల్లో పెడతాం. అంటే నాకు 64 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన నాళ్ళు ఎప్పుడు కూడా నేను మరి ఎటో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రేట్లు పెరగవు, ఉన్న రేట్ల మీద ఆగిపోతాయి. ప్రజలు బాగానే బతుకుతారు, దాంట్లో మటుకు అభివృద్ధి లేదు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటే అందరు బాబా గొడవలు కొట్లాటలు స్టేషన్లు పోకుండా కొట్లాటలు జరగకుండా ఉంటాయి. ఓకే, బాగుంది అంటున్నారు. ఇప్పటి వరకు మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? చాలా జరిగినాయి. సిమెంట్ రోడ్లు వేసారు, పంపులు వేసారు, మాకు అన్ని చేస్తూనే ఉన్నారు. ఏది కావాలన్నా కానీ మాకు ఇంట్లో కోళ్ళాలు వచ్చినాయి, గ్యాసులు వస్తున్నాయి, అన్ని విమానంగా వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? 4,000 రూపాయలు అంతే. నెల ఏ డేట్లో వస్తాయి? 1 తారీఖులో తెల్లటాలకు వస్తాయి, తెల్లటాలకు 6 గంటలకు వస్తాయి. మీ అనుభవం ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం బాగుందంటారా, అంతకు ముందున్న ప్రభుత్వాలు బాగుందంటారు? ఏదైనా మేలు జరిగితే బాగుందంటారు, జరగకపోతే లేదంటారు. మీకు తెలిసిన అనుభవం మీకున్న అనుభవంలో మీకు తెలిసిన సమాచారం మేరకు ఏం చెప్పగలరు?
ఏదైనా సారు ఈ ప్రభుత్వంలోనే బాగుంటుంది. ఆ ప్రభుత్వంలో అయితే ఏది అంతా గందరగోళాలు, కొట్లాట, తగాదాలు. ఏదన్నా బయటకు వచ్చి రోడ్డు చెప్పి మా కష్టాలు మీ అట్టలతో చెప్పుకుందామన్నా భయం. ఈ ప్రభుత్వంలో మటుకు ఇట్లాంటి ఏం లేవు. అంత స్వేచ్ఛగా ఉంది, గొడవలు లేకుండా సుఖశాంతులతో బతుకుతున్నాం అందరూ. ఏం తగాదాలు లేవు. అంటే గతంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా ఇబ్బందులు. ఏ ఇబ్బందులు? ఇల్లులు దంగటం, చోట్లు దంగటం, రౌడీ విజయం చేస్తాం, మాట్లాడితే తంతా ఉంటాం, వాడు టీడీ పోవడం, వాడు కేసు తీసుకోకుంటాం, రకరకాలుగా ఏనో 5-6 సార్లు పంచాయతీ చేపించిన అన్ని చాలా గందరగోళాలు అయినాయి. ఒక నాయకుడికే కాదు, చాలా మంది సమస్యలకు వచ్చినాయి. మరి ఇప్పుడు మరి ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు గెలిచారు. గతంలో ఉన్న నాయకులేమో బ్రహ్మానందరెడ్డి గారు గెలిస్తే అమ్మో ఇంకా మాచల్ల బ్రతికిద్దా అని చెప్పేసి వాస్తవానికి వైసీపీ నాయకులే అన్నారు. ఇప్పుడు ఈయన గెలిచి 8 నెలలు అయింది. ఎలా ఉంది మరి? మీకు స్వేచ్ఛనిచ్చిండా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరిని ఇబ్బంది పెట్టమని చెప్పిండా? స్వేచ్ఛ మటుకు ఇచ్చాడు. గొడవలు బాగొద్దు, మనం కొట్లాడ బాగొద్దు, వాళ్ళు చేసిందని మన చెడ్డ పేరు తెచ్చుకోవద్దయా, మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేసి పెడతానని మా నాయకులతో చెబుతారు. వాళ్ళు వచ్చి మాకు చేస్తూనే ఉన్నారు. ఇంటింటికి ఎదుగు పైపులు వేసి ఇంట్లో కుళాయిలు వస్తున్నాయి. మరి వాళ్ళు చేస్తున్నారు, ఆయన వస్తారు, వాళ్ళు చేపిస్తూనే ఉన్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. మల్లికార్జున గారు, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గెలిచి 8 నెలలు అవుతుంది? ఈ 8 నెలల పాలనలో మీ గ్రామంలో ఏమన్నా మంచి పనులు జరిగినాయా? జరిగినాయండి. నీళ్ళు వచ్చినాయి, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, రోడ్లు వేశారు, అన్ని కరెంటు స్తంభాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయండి. ఏ రోడ్లు వేశారు? ఇటు పక్కన సీసీ రోడ్లు వచ్చాయండి. సీసీ రోడ్లు వచ్చాయి, ఇంటింటికి ట్యాప్లు వచ్చినాయి, మోటార్ వచ్చినాయి, కుళాయి వచ్చినాయి, కరెంట్ వచ్చిందండి. కరెంట్ కూడా వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా కరెంట్ ఉంది కదా? అంటే పెద్ద స్తంభాలు ఇప్పుడు మామూలుగా అంటే పెద్ద లైన్ వేశారు. పెద్ద లైన్ వేశారు. మొన్నటిదాకా ఊళ్ళో నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి నల్ల వచ్చింది, ఇంటింటికి మంచి నీళ్ళు కానీ ఇది కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు? నేను 5 చదివానండి. సరే, ఎలా ఉంది? సీసీ రోడ్లు వేసారు. సీసీ రోడ్లు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి వెళ్ళి వేసుకున్నారా, ప్రజలకు ఉపయోగపడేకి వెళ్ళి వేసారా? అందరికి వేసామండి. ఒక వైసీపీ అనేది టీడీపీ అనేది కాదు, అందరికి సంబంధించింది అన్నీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరి ఇంటింటికి నల్లలు వేసినాం. అట్లా ఏం లేదు, అన్నిటికీ అన్ని సంబంధాల విషయానికి వేసాం. పార్టీ విషయాలు కాదు, ఊరు మొత్తం బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారి పాలనలో మన నియోజకవర్గంలో? అప్పుడు ఏంటంటే రౌడీ రాజకీయం అండి, ఇప్పుడు ఏంటంటే జనాల రాజ్యం. జనాలు ఏది కావాలంటే అది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఏది అడగాలన్నా కానీ భయపడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా తప్పు జరిగినా కానీ అడిగే ఉంది మాలాంటి వాళ్ళకి. అందరికీ స్వేచ్ఛ ఉంది. అందరికి స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అడగడానికి కూడా ఛాన్స్ లేదు మొన్నటి దాకా. ఇప్పుడు ఏంటన్నా ఏదైనా అయినా కానీ మేము అడగడానికి కూడా మాకు ఛాన్స్ ఉంది. ఏదైనా పనులు జరుగుతున్నాయి, అందరూ జరుగుతున్నాయి. మాకనే కాదు, టీడీపీ వాళ్ళని కాదు, వైసీపీ వాళ్ళని, అందరూ జరుగుతున్నాయి. అందరూ బాగానే ఉంది. ఇప్పుడైతే బాగానే ఉందండి. నా పేరు భీమలా నాయక్ అండి, పాత్రరావుతు భీమలా నాయకు. భీమలా నాయక్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పైబడింది. 8 నెలల పాలనలో మీ గ్రామంలో ఏమన్నా మంచి జరిగిందా? అంటే అభివృద్ధి పరంగా అంటే పర్లేదు. ఏంటంటే సీసీ రోడ్లు అవి మంచి చెడ్డ చేశారు. మనకు వాటర్ కొంచెం నిన్న పైపులు వేసారు, కొత్త పైపులు వేసి ప్రతి ఇంటికి ఈ వాళ్ళు వేసారు. కొంచెం పర్లేదండి, బాగానే ఉంది, మనకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతకుముందు రోజువారీ కూలీ చేసుకొని ఏదో ఒళ్ళు నొప్పుల కోసం అని చెప్పి ఒక 90 క్వార్టర్ తాగే వాళ్ళు ఉన్నారు మన పల్లెటూరులో. దాదాపుగా 100 మందిలో 80 మంది ఉంటూనే ఉంటారు. అయితే అంతకు ముందున్న మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఎంతో మంది చెప్తానే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా ఆ విషయంలోనైనా? తేడా ఉంది. తాగేవాడు ఎట్టా తాగుతాడు, పోయేవాడు పోతాడు అనుకోకూడదు దాని గురించి. అయితే ఒకటి, ప్రభుత్వం అనేది నెంబర్ 1, కాదంటం లేదు. ఒకటి విషయం, ఇప్పుడు మా ఊళ్ళో వచ్చేసరికి మాకు గీదాలు ఉండవు. ఒక వైసీపీ అని లేదు, ఒక టీడీపీ అని లేదు. మాకు రెండైనా ఒకటి. మేమేంటంటే ఊరు మొత్తం కూడా చాలా కట్టుకట్టగా ఉంటాం. మాకు అదే మంచి కావాలి, కాదంటం లేదు. ఏం చేశారు? అంతకుముందు వాళ్ళు కూడా ఈ బోర్లు మంచి చెడ్డ చేశారు, దాని గురించి మనం కాదంటం లేదు. ఒకటి, ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఉన్న విషయంలో, ఇప్పుడు ఉప్పుతోళ రామకృష్ణ గారు, దిశావతు మల్లయ్య నాయకు ఒక వృద్ధి చేస్తుండ్రు,
మన బ్రహ్మారెడ్డి గారి గురించి కూడా పట్టించుకుంటారా ఇల్లు మీకు ఏదైనా అవసరం ఉందని వెళ్ళినప్పుడు? నెంబర్ వన్. ఒక పేద శాద లేకుండా ఈ దేశావతి మల్లయ్య నాయకు, ఉప్పుతోళ్ళ రామకృష్ణ కానీ మనకు ఇంత మటుకు ఏం తేడా లేదు. ఇది నువ్వు అటు రా నేను ఇటు రా అనేది ఏం ఉండదు. మొత్తం కలగలుపుకొని మంచితనంగా చేస్తారు వాళ్ళిద్దరు. నమస్తే, నా పేరు సైజాన్ అన్న. రైజాన్ గారు, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచింది. ఈ 8 నెలల పాలనలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా? బాగుంది, అభివృద్ధి కూడా చాలా బాగుంది. ముందుగా అభివృద్ధి కంటే ముందు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత 2023లో ఏదైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రజల దగ్గరికి ఆయన వస్తుంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో కూడా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో ఉండి కూడా ఎన్నో ఇబ్బందులు పడి మన గ్రామానికి వచ్చేసి చిన్న ఫంక్షన్ అయినా కానీ లేదంటే ఇంకోటి అయినా కానీ ఏదైనా మాకు చిన్న ప్రాబ్లం ఉందంటే, అరే మీరు భయపడమాకండి, పెట్టుకోనియండి, ఎన్ని కేసులు అయితే పెట్టించుకుంటారో పెట్టుకోనియండి, భయపడేవాడు ఉన్నంత వరకు భయపెడుతూనే ఉంటారు, ఎన్నైనా పెట్టుకోండి నేనున్నా అనే ఒక ధైర్యంతో బ్రహ్మానంద రెడ్డి గారు ముందుకు వచ్చి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా శ్రీరాంపురం తండా గ్రామంలో మేము పుతోల రామకృష్ణ, మేము ముస్లిమ్స్ దూదక సాహెబ్లో ఈ దేశావతి మల్లయ్య నాకు అదేవిధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ ప్రభుత్వంలో జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు ఆయన వచ్చిన కాడ నుంచి కూడా చాలా ఒత్తిళ్ళు, చిన్న చిన్న కేసులు కానివ్వండి, వాళ్ళు అనే మాటలు కానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకాలు 1-2 కాదు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది? వైసీపీ నాయకులు, గ్రామంలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకూడదు. కాకపోతే అదే విధంగా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము ఉంటే బ్రహ్మానంద రెడ్డి గారు రే మీరు సైలెంట్గా ఉండండి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి బ్రహ్మానంద రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. కేవలంగా అధ్యక్ష మా కార్యకర్తల ఒత్తిళ్ళు ఆ భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు అనే విధంగా బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకే మేము సైలెంట్గా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు చేశారని మేము కూడా చేస్తే వాస్తవంగా అయితే ఇప్పటికి కూడా వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి ఊళ్ళో. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకి పొగరు తగ్గల, వాస్తవం నేను చెప్తున్నా. ఓకే, ఏంటి గ్రామంలో అభివృద్ధి? అన్ని గ్రామాల్లో అభివృద్ధి అని చెప్పేసి ప్రతి గ్రామంలో తిరుగుతూనే ఉన్నాం. అయితే మీ గ్రామం వచ్చేవరకు అభివృద్ధి పరంగా ఏమన్నా కొన్ని కార్యక్రమాలు? ఇంటింటికి ట్యాప్, వాటర్ వస్తున్నాయి. ఓకే, ఏదో ఫార్మాలిటీకి వేసిందే కాదు, లేదు, ప్రతి ఇంటికి ట్యాప్. కనీసం తొట్టులో పడితే రమ్ములో పడతాయి. చూడండి ఈ లైన్ వరకు, ఈ లైన్లో చివరి ఇల్లు లేకపోయినా కానీ ప్రతి గడపకి ట్యాప్. అదేవిధంగా ఇది టీడీపీ ప్రభుత్వంలో నిన్న జస్ట్ ఒక 2 నెలల క్రితం అయిపోయింది. ఇది వైసీపీ ప్రభుత్వం వేసింది. ఇట్లాంటి చూపిస్తాను. వైసీపీ ప్రభుత్వం ఈ పైప్ లైన్, ఇది అరకొరగుండి ఈ పైప్ లైన్ వైసీపీ పాలన వేసింది. ఓకే ఓకే, ఈ పైపులు అనేవి ఏంటంటే ప్లాస్టిక్ పగిలి ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ పైపు, ఓకే, ఇది ఐరన్ పైపు, ఇది టీడీపీ ప్రభుత్వం వేసింది. ఇది ప్లాస్టిక్ పైపు. ఇది ఏంటంటే ఇప్పుడు వాటిలో వాటర్ రావట్లేదా? రావట్లా, అంటే కట్ చేశారు. వాళ్ళు వేసి ఎన్నాళ్ళు అవుతుంది? వాళ్ళు వేసి 2022 ఇంకంతే పని చేయట్లా. ఆ పైపులు పగిలి వేసి నాకు కొన్నాళ్ళని వచ్చినాయి ఇంకంతే. నాకు అసలు పాడైపోయినాయి. ఇంకా పట్ట పైకి పగిలిపోవటం, ఆ బురద నీళ్ళు మళ్ళీ ఆ పైపులలో చేరి జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఆ నీళ్ళు? ఒక 2 సంవత్సరాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ బోరింగ్ కూడా, ఆ మోటార్ కూడా వాళ్ళ పొలంలోనే వేయించుకున్నారు. వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ పొలంలోనే వేయించుకున్నారు. కొన్నాళ్ళు ఆ బోర్ కాడ కూడా లిటిగేషన్ పెట్టారు. మా పొలంలో ఉంది, మేము ఎందుకు గ్రామానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అంటే రామకృష్ణ కానీ మల్లయ్య నాయక్ కానీ వీళ్ళందరూ కలిసి అది మీకు సంబంధం లేదని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయి ఎంఆర్ఓ గారితో చెప్పి పట్టి ఈ నీళ్లు ప్రశాంతంగా ఇంటింటికి వస్తున్నాయి. ఆ మోటార్లో నుంచే వస్తున్నాయి. అదే మోటారు. అదే మోటారు. ఏంటి ఇంకా మీకు తెలిసిన అనుభవాన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇంకే విధమైన పనుల ద్వారా ఏ విధంగా మనుషులకు దగ్గరగా వెళ్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు వరకు ఓకే, కొంతవరకు కొన్ని సీసీ రోడ్లు కానీ, కొంత వాటర్ సమస్యలు కానీ, ఈ గ్యాస్ ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో కూడా గ్యాస్ ఒకటి, పింఛన్ ఒకటి, కొన్ని ఓకే. మరి కొన్ని పథకాలు చెప్పిన వెంటనే రావట్లేదని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళు కూడా అంటానే ఉన్నారు.
అయితే మనకి ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఆనెస్ట్గా మీరు ఒపీనియన్ మీరు జనరల్గా చెప్పండి, ఎలాంటి విధానాలతో ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఆలోచన ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కూటమి ప్రభుత్వం స్వార్థం లేని ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాడు మనవడు మనకే చేయండి అనే విధానం వాళ్ళది. కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఒక ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, అలాగే మన నియోజకవర్గ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి ఉద్దేశం కూడా ఏంటంటే వాడు పగోడైనా కానీ పని చేసి పెడదాం అనే ఉద్దేశం మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉందో మన లోకల్ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి కూడా అంతే ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో కూడా అంతే చేస్తున్నారా పనులు? సూపర్ ఉంది. గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అది ఇది అని పెట్టారు గతంలో పెట్టారు. మనం కూడా అదే విధానంగా పోతే ఊళ్ళో ఎవరు మిగలరు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి గత 40 సంవత్సరాలకు కూడా వాస్తవంగా నేను పుట్టిండను రచ్చమలపాడు పోయి ఓట్లు వేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు పోయి. ఇది ఎప్పుడైతే 2025 అలా డివైడ్ అయిందో ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ లేదు. 5 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మెజార్టీ. వాస్తవం ఇది. అలాంటిది జోలకంత బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన మా యువ నాయకులు ఉప్పుతాల రామకృష్ణ కానీ, సీనియర్ నాయకులు దేశావతి మల్లయ్య కానీ, మేమంతా కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు 3,000 ఇచ్చినా కానీ మనోళ్ళు 2,000 ఇచ్చి నాకు ఇబ్బందులు పడి 22 ఓట్ల మెజార్టీ తెచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శ్రీరాంపురం తండా చరిత్రలో లేదు. ఓకే, 20 సంవత్సరాలు ఒకే వ్యక్తి గెలుచుకుంటూనే వస్తున్నారు. మొన్న ఈ మధ్య అంటే 23లో ఇన్ఛార్జ్ ఇచ్చారా? 2023లో జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి 23లో ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన 20 సంవత్సరాలు ఒకడే ఎమ్మెల్యేగా చేసిన మనిషి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిపాలనలో ఈయన పరిపాలనలో తేడా ఏమన్నా చెప్పగలరా? చెప్తానండి. ఎందుకంటే బ్రహ్మారెడ్డి గారు 2023 వచ్చింది బ్రహ్మారెడ్డి గారు, 2005లో ఈయన రామకృష్ణారెడ్డి గారు. అయితే అప్పటి నుంచి కనీసం ఒక మోటార్ వేయించింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా ఒక మోటార్ వేయించిన పాపాన పోలే. మేము అనేకమైన సార్లు రోడ్లు వేపి మన రచ్చమలపాడు శ్రీరాంపురం తండాకు మెయిన్ ప్రధాన రహదారి ఈ రోడ్డు. గతంలో మాకు 13 ట్రిప్పులు బస్సు వచ్చేది శ్రీరాంపురం తండాకి ఒక్క రోజుకి. మా ఊరికి వచ్చే ఆదాయం దాదాపు 15,000 వచ్చేది. కేవలం ఒకే గ్రామం ఇది. ఇప్పుడు మార్చల్ నుంచి మొదలు పెట్టుకుంటే మండాది కానివ్వండి, బోదిలేడు కానివ్వండి, గుల్లపాడు కానివ్వండి, కల్లకొండ కానివ్వండి, కేపీగూడెం దాకా కూడా అటు 15 ట్రిప్పులు తిరిగిన మా శ్రీరాంపురం తండా రచ్చమలపాడికి 13 ట్రిప్పులు వచ్చేది బస్సు. ఈ బస్సుకి ఆదాయం వచ్చేసి 15,000 వచ్చేది. అలాంటిది ఈయన వచ్చినాక ఆ తార్ రోడ్డు 2 సార్లు వర్క్ చేయించుకొని స్వచ్ఛంగా నేనే ఉన్న గుమస్తాగా. ఎందుకు ఆగిపోయింది బస్సు? ఎందుకు ఆగిపోయింది? రోడ్డు వల్ల ఊళ్ళో గ్రామ కాంగ్రెస్ వాళ్ళ వల్ల. ఎందుకంటే ఈ బస్సు అనేది ఊళ్ళోకి పోయేది, చుట్టూ తిరిగి వచ్చేది. ఈ బర్రెలు కట్టేసుకునే వాళ్ళు ఆ బర్రెలు కట్టేసే కాడ ఆర్టీసీ డ్రైవర్ని ఆ బర్రెకి ఏదో తగిలిందని సుత్త తీసుకొని కొట్టిండ్రు ఆర్టీసీ డ్రైవర్ని. ఎవరు వాళ్ళు? గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు. ఆ సుత్త తీసుకోవడం తల మీద కొట్టడం వల్ల ఇప్పుడు డ్రైవర్ అను ఈ బర్రెకి వాళ్ళు తొక్కిసలాడుతూ మామూలుగా గొడవ జరుగుతుంది. వెనక మార్లు వచ్చి నా బర్రెను దక్కెత్తమని సుత్త తీసుకొని కొట్టింది. అప్పటి నుంచి బస్సు కేవలం 13 ట్రిప్పులు ఉన్న బస్సు 2 ట్రిప్పులకు పరిమితమైంది. ఏ టైం వస్తుంది ఇప్పుడు? ఉదయం 7 గంటలకు వస్తుంది, అది స్కూల్ పిల్లల కోసం. సాయంత్రం వచ్చేసి 6:30 గంటలకు మార్చాల బస్సు ఉంది. ఈలో బస్సులు లేవు. 4ంటికే స్కూల్ అయిపోద్ది కదా? 4ంటికి అప్పటిదాకా స్కూల్ పిల్లలు అక్కడ కూర్చోవటమే. ఎంత నరకయాతన పడుతున్నారంటే అంత నరకయాతన పడుతున్నారు బస్సు గురించి కానీ లేకపోతే రోడ్డు గురించి కానీ. ఆ రోడ్డు కూడా తార రోడ్డు కూడా గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఆ రోడ్డు తార రోడ్డు శ్రీరాంపురం తండా రచ్చమలపాడు రోడ్డు వేసినామని చెప్పేసి మండాది రోడ్డు చూపించి బిల్లు చేయించుకున్నారు. ఇది వాస్తవం. అది వాళ్ళ చేతుల్లో ఉంది. మండాది రోడ్డు చూపించి శ్రీరాంపురం తండా రోడ్డు అయిపోయినదని చెప్పేసి బిల్లు తీసుకున్నారు. దాంట్లో భాగంగా మా గ్రామంలో
సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, వాళ్ళకు కూడా కొంత డబ్బులు ముట్టినాయి, ఆ రోడ్డు అంతే పడిపోయింది. కొన్నాళ్ళేమో ప్యాచ్ వర్క్ అని చెప్పేసి రచ్చమలపాడు సాయిబాబు గుడి దాకా వేశారు, ఇది అరకొరక. ఆ రోడ్డు అరకొరక వేసి నానా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు రోడ్డు రచ్చమలపాడు శ్రీరాంపురం మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే రోడ్డు. ఇంకోటి కూడా ఉంది, కేవలంగా ఆ రోడ్డు ఎందుకు వేయలేదంటే రచ్చమలపాడులో టీడీపీ మెజార్టీ వస్తుంది, వైసీపీ రాదనే విధంగా ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యే గారు మనసులో పెట్టుకొని అక్కడి నుంచి అక్కడ ఆపేశాడు. ఇది వాస్తవం, ఇది నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. ఈయనకి గత వైసీపీ ప్రభుత్వంలో హౌసింగ్ శాంక్షన్ అయింది, ఈయన పేరు వచ్చింది. ఏం పేరు సార్? సైజ్ మస్తాన్. ఏం జరిగింది అసలుకి? హౌసింగ్ పెట్టుకోమన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, పేషెంట్ గారే పెట్టుకోమంటే పెట్టుకున్నా, అది వచ్చిందని నాకు చెప్పారు, పేరు వచ్చింది నీదంటే నీకు రాలేదని వాళ్ళ సర్గుడికి ఇచ్చారు. ఆన్లైన్లో మీ పేరే ఉంది? మా పేరే ఉంది, వాళ్ళ సర్గుడికి ఇచ్చారు. ఇస్తున్నాం ఏందని అడిగితే నీ పేరే రాలేదు అని. మీరు చూసారా ఆన్లైన్లో మీ పేరు ఉండడం? వాళ్ళు చెప్పారు నాతో, హౌసింగ్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు, వాళ్ళతో పాటు నా పేరు కూడా వచ్చిందని వాళ్ళు అడిగారు, వచ్చి నాతో చెప్పారు. చెబితే నేను ఇతను అడిగా, అయితే అతను ఏమన్నాడు నీ పేరే రాలేదురా అని వాళ్ళని కూడా వచ్చింది. ఏం పార్టీలలో ఎక్కువగా జెండాలు పట్టుకొని తిరుగుతుంటారనా? జెండాలు కాదు, నేను కూడా వైఎస్ఆర్ అప్పుడు, కాకపోతే ఈ పద్ధతి నచ్చలేదని మానుకొని మా పిల్లలంతా అందరూ టీడీపీ చేద్దామంటే సరే అందరూ టీడీపీలో పోయినా అనమాట. అది ఓకే. ఏం జరిగింది ఇంకా? ఇంకేం లేదు, నీకు రాలేదు అన్నాడు, వాళ్ళు సరుకుడికి ఇచ్చుకుంది. సరే అన్నాను, మేల్కొన్నాను. మనం ఏం అడుగుతాం వాళ్ళు? సరే, నువ్వు ఇప్పుడు వైసీపీ పాలన నచ్చకనే టీడీపీలోకి వచ్చావు, బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని హౌసింగ్లు పడుతున్నాయి, హౌసింగ్లు పడితే అవతల వైసీపీ వాళ్ళైనా లేనోళ్ళ నుండి వాళ్ళకి ఇల్లు అవసరం అంటే చేపిస్తావా, వాళ్ళకి అడ్డం పడతావా? చేపిస్తామండి, చేపిస్తాం, ఖచ్చితంగా చేపిస్తాం. వాళ్ళలాగా అడ్డం పడం వాళ్ళు, ఎందుకంటే అంత వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు అట్లా చూస్తా, ఎవరికి వచ్చినా ఇద్దాము అని చూస్తాను అంతే. లేని వాళ్ళకి సపోర్ట్ అది